తెలుగు 99 కి స్వాగతం. పార్లమెంట్ ఎన్నికల తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీజేపీ పార్టీలో చేరబోతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ఆరోపించారు. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఆదిలాబాద్లో మంగళవారం నాడు ప్రచారం నిర్వహించారు. ఈ ఎన్నికలపై బీఆర్ఎస్ కేడర్కు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికలు పార్టీ భవిష్యత్తుకు సంబంధించిన ఎన్నికలని తెలిపారు. ప్రజలు మోసగాలనే నమ్ముతారు, మోసపోవాలనే కోరుకుంటారు. మరి వాళ్ళు కోరుకున్నప్పుడు మోసం చేయకపోతే మా తప్ప అయితే అని చెప్పి నిజాయితీగా చెప్పి మరీ మోసం చేసిండు రేవంత్ రెడ్డి గారు. ఆయన తప్పు కాదు, కానీ మన తప్పే. ప్రజలకు మనం వాస్తవాలు చెప్పలేదు. 10 ఏళ్లలో ఏమేం పనులు చేసినామో ఈ రాష్ట్రంలో మనమే సరిగ్గా చెప్పుకోలేకపోయినాం. అత్యధికంగా భారతదేశంలో 10 ఏళ్లలో పిల్లలకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో. 1,60,283 మంది పిల్లలకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చిన ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం. మొన్న రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన 32,000 ఉద్యోగ కాగితాలు కూడా మన ప్రభుత్వంలో ఇచ్చినవి తప్ప ఆయన ఇచ్చినవి కాదు. కానీ ఈ 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చిన మన విషయాన్ని మన పిల్లలకు మనమే చెప్పుకోలేకపోయినాం. తాండాలలో కూడా